పవన్ కళ్యాణ్ చూసి ప్రకాష్ రాజ్ ఒక పక్క, స్టాలిన్ ఒక పక్క, డిఎంకే వాళ్ళు ఒక పక్క, అందరూ తెగ భయపడి వణికిపోతున్నారు అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేస్తారు ఎంజీఆర్ గారిని పొగుడుతూ అనమాట. సో దాన్ని మెన్షన్ చేస్తూ నిన్న ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేస్తాడు అనమాట. సడన్ గా ఎంజీఆర్ మీద ప్రేమ ఎందుకు వచ్చింది, పైనుంచి ఆదేశాలు అందాయా అని. సో ఆదేశాలు అందాయా అనుకో, ఎందుకు భయం? మీరు తోపో తురుంగు, నువ్వు ఒక పీకడుగాడు, వాళ్ళకు పీకడుగాలు కదా అందరూ. ఇంకెందుకు భయం? ఎందుకు అసలు అనవసరంగా? పవన్ కళ్యాణ్ అంటే మీకు ఒక తెలియని భయం ఉందన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢీ కొట్టే అంత స్థాయి అయితే నీకు ఖచ్చితంగా లేదు, ఆ విషయం నీకే తెలుసు. కానీ పాపం ఏదో ప్రయత్నం చేస్తామనేసి వాళ్ళు డిఎంకే వాళ్ళు నిన్ను పెంచి పోషిస్తున్నారు. సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ అనేసి ఒక ట్వీట్ చేస్తే సోషల్ మీడియా పులి తప్పించి, రియాలిటీలో నువ్వు పిల్లివి. అసలు పులి కాదు, సింహము కాదు, నువ్వు జస్ట్ పిల్లివి అంతే. సోషల్ మీడియాలో ఏదో ట్వీట్లు చేసి మేధావి అని ఒక ముసుగులో బ్రతకడం తప్పించి, గ్రౌండ్ రియాలిటీలతో మాత్రం నీకు అసలు దేకేవాడు కూడా లేదు. నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక్కడు కూడా ఓటేయడు. అది నీకే తెలుసు. కానీ నీ బ్రతుకు తెరువు కోసము నువ్వు నానా వేషాలు వేస్తుంటావు. సో కొంతమంది ఇప్పుడు డిఎంకే వాళ్ళు నీ బుట్లో పడినట్టు, కాంగ్రెస్ వాళ్ళు నీ బుట్లో పడినట్టు కొంతమంది పడుతూ ఉంటారు. నువ్వు దాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటావు. తర్వాత నువ్వు యదవని తేలిన తర్వాత అక్కడి నుంచి దుకాణం ఎత్తేస్తావు అంతే. అంతకుమించి ఇంక నువ్వేం చేసేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంజీఆర్ గురించి పొగిడినా, లేదు సనాతన ధర్మం గురించి తమిళనాడులో అక్కడ టెంపుల్స్ వాటి అన్నిటి గురించి మాట్లాడినా, నువ్వు మాత్రము నువ్వు సపోర్ట్ చేసిన పార్టీ మాత్రం ఖచ్చితంగా ప్యాంట్ తడుపుకుంటున్నారు అంత. దాంతో ఎటువంటి సందేహం లేదు. ఇంక చూడాలి, పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ గా నిజంగా నువ్వు అన్నట్టు హైకమాండ్ నుంచి అఫీషియల్ గా ఆదేశాలు వచ్చి బీజేపీ ఏడీఎంకేతో కలిసి అక్కడ గాన పోటీ చేశారే అనుకో, మీరు దుకాణం ఎత్తేసాల్సిందే, దాంతో ఎటువంటి డౌట్ లేదు.